శుక్రవారపు ఆరాధన స్థితి మారాలి అంటే స్తుతి చేయాలి మా జీవితంలో ప్రభువా. అలాంటి స్థుతిని మా హృదయాల్లో, మా కంఠములలో, మా స్వరములు ఎత్తి నిన్ను ఘనపరిచి స్తుతించే భాగ్యాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇక్కడ నీ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. చక్కటి మ్యూజిక్ వాయిస్తున్న బిడ్డలను, ఆరాధిస్తున్న బిడ్డలను, పాటలు పాడే బిడ్డలను అభిషేకించండి ప్రభువా. అలనాడు దావీదు స్తుతిస్తున్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదములు, నీ అభిషేకం దిగి వచ్చింది, అట్టి రీతిగా మమ్మల్ని నింపమని ఈ సమయాన్ని నీ పాదముల చెంతకు అర్పగిస్తూ ప్రభువా, సమస్త మహిమ మీరొక్కరే పొందుకోమని ప్రార్థన చేస్తూ, ఆయా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధన వారందరికీ ఆశీర్వాదకరంగా చేయి, ఈ ఆరాధన వారందరికీ ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకొక్కరికే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఈ సమయంలో ఎంతో ఆసక్తితో బిడ్డలు చక్కగా పాటలు పాడడానికి, వాయిద్యాలతో దేవుని స్తుతించడానికి మనందరం సిద్ధపడుతున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో? హల్లెలూయా. ఓకే, రైట్. సంతోషంగా ఉన్నవారు మరొక్కసారి ప్రభుని మనం ఈ సమయంలో ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకు. చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా, నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. అందరూ చెప్దాం. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థత ఇచ్చితివి. నన్నెంతగా కాపాడిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు తండ్రి. చప్పట్లు కొట్టాలి, సంతోషంగా దేవుని స్తుతిద్దామండి. నా భుజములపై చేయి వేసితివి, దిగులు బెంగ వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నా
చూపించి రక్షించితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. అందరూ చెప్తామండి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి రక్షించితివి. నీ దయ చూపించి రక్షించితివి. నీ కృపతో నన్ను కాపాడితివి. నీ కృప చూపించి రక్షించితివి. నీ కృప చూపించి రక్షించితివి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన పట్ల చూపిన కృప అంత గొప్పదండి. కాబట్టి ఈరోజు కంటి పాపల మనల్ని కాపాడిన గొప్ప దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించి ఆయన నామాన్ని ఘనపరచాలి. చక్కగా వాయించిన బిడ్డలను అభినందిస్తున్నా. చక్కగా ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. మరొక పాటతో మనము దేవుణ్ణి ఘనపరుచుకుందాం. మన సిస్టర్స్ రైజ్ అండ్ షైన్ టీం బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే వారు సిద్ధపడినటువంటి చక్కటి పాట నీకేగా స్తుతి మాలిక అనే చక్కటి పాటతో దేవుని నామాన్ని మనము మహింపరచుకుందామండి. ఆయన నామాన్ని మనము గొప్ప చేద్దాం. ఆయన నామాన్ని మనము హెచ్చిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా.
హర్షగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరును. నా ప్రాణం, నా ధ్యానం నీవే యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, బలమైనది ఘనమైనది స్వస్థతనిచ్చేది నీ నామం అని ఈ పాట అందరం కలిసి పాడదామండి. థ్యాంక్ యూ జీసస్. నీ మాట చాలయ్యా, బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది రక్షణ ఇచ్చేది ఆదరించేది నీ మాటయ్యా. చెక్ చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. అందరము కలిసి రెండు చేతులు జోడించి నీ మాట చాలయ్యా, బలముందయ్యా నీ మాటలు, ఆదరణుందయ్యా నీ మాటలు. యేసయ్యా నీ మాట నాకు చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. పాడదామండి. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది రక్షణనిచ్చి ఆదరించేది. బలమైనది బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది రక్షణనిచ్చి ఆదరించేది. నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా, నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. నీ మాటే యేసయ్యా మమ్ము బ్రతికించేదయ్యా, నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ టు జీసస్. నీ మాట చాలయ్యా, నీ మాట నాకు చాలయ్యా. నీ మాట చెప్పున వలలు వేయక విస్తారమైన చేపలతో వలలు నిండినయ్యా. నీ మాట చెప్పున చెట్టు దిగిన చెక్క ఇంటికి రక్షణ వచ్చిందయ్యా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిందయ్యా నీ మాట, నీ గొప్ప మాట యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడుతూ నీ మాట చెప్పున వలలు వేయగా విస్తారమైన చేపలతో వలలు నిండెనయ్యా. నీ మాట చెప్పున
యేసయ్యా అందరం కలిసి మరొకసారి యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా రెండు చేతులు జోడించి యేసయ్య కొరకు చప్పట్లు కొడుతూ ధ్యానపూర్వకంగా చెప్తామండి. నీ మాట గొప్పదయ్యా, నీ మాట శ్రేష్టమైనదయ్యా. నీ మాట చెప్పున నమ్మి వెళ్ళిన శతాధిపతి దాసుడు స్వస్థత పొందెనయ్యా. నీ మాట చెప్పున పాపము విడిచిన సమరయ స్త్రీ జీవ జలములు పొందుకుందయ్యా. జీవజలములు పొందుకున్నదయ్యా. ఆమేన్. నీ మాట చెప్పున నమ్మి వెళ్ళిన శతాధిపతి దాసుడు స్వస్థత పొందెనయ్యా. అవునయ్యా. నీ మాట చెప్పున నీ మాటే యేసయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. నీ మాటే యేసయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా. పాడతామండి. యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా చెప్తాం. యేసయ్యా 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 నీ మాట చాలయ్యా. బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది రక్షణనిచ్చి ఆదరించేది. బిగ్గరగా చెప్తాం. బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది రక్షణనిచ్చి ఆదరించేది. ఈ మాటను బిగ్గరగా చెప్తాం. నీ మాటే యేసయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. అవునయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. నీ మాటే యేసయ్యా మమ్మ బ్రతికించేదయ్యా. నీ మాటే యేసయ్యా మా అక్కరలన్నీ తీర్చేది. 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 హల్లెలూయా. Okay, so I'm going to share with you the same text we have studied last Friday. మరి గత శుక్రవారం ఏదైతే మనం ధ్యానించున్నామో అదే వాక్యాన్ని మీ ముందు గుర్తు చేయాలని I ఆశపడుతున్నాను. wanted to turn with me to Matthew's Gospel 21 chapter. మత్తయి సువార్త 21వ అధ్యాయము And from 28 to 32 verses, please. 28 నుండి 32 వచనాలండి. So Jesus, whenever he preached the word of God, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తాను బోధించారో he always take the parables in order to make it easy about the kingdom of God. దేవుని రాజ్యం గురించిన విషయాలు సులువుగా అర్థమవడానికి ఆయన ఉపమానాలు ఎంచుకునేవారు. You know, we are human beings, we cannot understand about the kingdom of God. మనందరూ కూడా మానవులు, దేవుని రాజ్య విషయాలు మనకు అర్థము కావు. So Jesus came to this world as a man. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు. He understand the understanding ability of the people. మానవుకు అర్థం చేసుకున్న సామర్థ్యత ఆయనకి తెలుసు. So
So he uses the parable so that we can understand about the kingdom of God. ఆయన రాజ్యం గురించి మనకు అర్థం కావడానికి ఆయన ఉపమానాలు ఎన్నుకున్నారు. Okay, here we see, Jesus was giving a parable to the people to understand. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము ప్రజలకు అందించడం మనం చూస్తాం. Okay, turn with me to the book of Matthew. మత్తయి సువార్త Okay, can you read anybody 21, 28 to 32, please? 21వ అధ్యాయము. Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Yes, sir. Yes, yes. Yes, sir. Yes. Okay. Okay, here Jesus begins the sermon with a question. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన ఉపమానాన్ని ఒక ప్రశ్నతో ప్రారంభించారు. So, father had two sons. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. And which of the son is lived according to the plan of God? ఈ కుమారులో ఏ కుమారుడు దేవుని ప్రణాళికబద్ధంగా పనిచేశాడు? Okay, in the parable there are three persons. ఈ ఉపమానంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. The first person is the father. మొదటి వ్యక్తి తండ్రి. The second person is the first son. రెండవ వ్యక్తి మొదటి కుమారుడు. And the third person is the second son. మూడో వ్యక్తి చిన్న కుమారుడు. Okay, let's look at the two sons and their characteristics. ఈ ఇద్దరు కుమారులు వారుకున్న లక్షణాలు ఏంటో మనం కొంచెం చూద్దాం. And father went to the first son. తండ్రి మొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి And he told him like this. అతనికి ఇలాగున చెప్పాడు. Dear son, ప్రియమైన కుమారుడా, go and work in the vineyard. పోయి ద్రాక్ష తోటలో పని చేయి. And the first son said, Father, I will not go. మొదటి కుమారుడు అన్నాడు కదా, తండ్రి నేను పోను. So when father heard the first son was refusing to go to the vineyard, ఎప్పుడైతే పెద్ద కుమారుడు నేను వెళ్ళనయ్యా అని తండ్రితో చెప్పాడో, a father heart was really, it hurt very, very, in a big manner. తండ్రి హృదయం ఎంతగానో నొచ్చుకున్నది. You know, sometimes what happens when God says something to you, చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవుడు ఒక విషయం మనకి చెప్పినప్పుడు when you refuse to do that in your life, ఎప్పుడైతే పని చేయడానికి మనం నిరాకరిస్తామో, so definitely the Lord or the Father or the God, he really grieve in his heart. దేవుడు లేకపోతే తండ్రి తన హృదయంలో ఎంతో నొచ్చుకుంటాడు. That's why the Bible says, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, do not grieve the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచవద్దు. When you don't obey to God, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించమో, when you don't listen to God, ఎప్పుడైతే దేవుని మాట మనం when you ఆలకించమో, don't really walk according to the plan of God, దేవుని ప్రణాళిక ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకోమో, do you know what will happen? ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి? So God will be grieved. It will be pain in the heart of God. దేవుని హృదయంలో అది ఎంతగానో నొచ్చుకున్నట్టుగా ఉంటుంది. Okay, the first son, he said, Father, I will not go. మొదటి కుమారుడు అన్నాడు కదా, తండ్రి నేను పోను. So we already studied the character of the first son. ఈ మొదటి కుమారుడి లక్షణాలు ఏంటో మనం ఇప్పటికే He ధ్యానించున్నాము. has a character of speaking directly whatever he has in his ఈ heart. మొదటి కుమారుడికి ఉన్న లక్షణం ఏమిటంటే తన హృదయంలో ఏముందో స్వయశక్తిగా పైకి చెప్తా I ఉంటాడు. think that's a good character. అది మంచి లక్షణమే. Sometimes we keep something in our heart and we speak something else. కొన్నిసార్లు ఒకటి మనసులో ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ But ఉంటాం. the first son is not like this. కానీ మొదటి కుమారుడు అలాంటి వ్యక్తి కాదండి. Whatever he thinks, ఏదైతే అనుకుంటున్నాడో, whatever he feels in his life, ఏదైతే ఆయన స్థిరపరచుకున్నాడో, he said to the father. అది తండ్రికి బయటికి చెప్పాడు. Oh, that father was so sad because the first son said that he is not going to do. నేను వెళ్ళను అని చెప్పినందుకు తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. Okay. But
twist in the life of the first son. కానీ మొదటి కుమారులో ఉన్న మరి వేరే విషయం కోణం ఏమిటంటే And he said he will not go. ఆయన వెళ్ళాలని చెప్పాడు కానీ But the Bible says he changed his heart. తర్వాత తన మనస్సు మార్చుకున్నాడని దేవుని Okay, వాక్యం do you know సెలవిస్తుంది. why he changed his heart? ఎందుకు ఈ పెద్ద కుమారుడు తన మనసును మార్చుకున్నాడు? Okay, there are 4 reasons why he changed its decision. తన మనసును మార్చుకోవడానికి 4 కారణాలు ఉన్నాయి. The first reason is he understood the commandment of the Father. మొదటి కారణం ఏమిటంటే దేవుడిచ్చిన ఆజ్ఞను తను తెలుసుకున్నాడు. So when you hear the word of God, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు when you understand these words are coming from God himself, ఈ మాటలు దేవుని నుండి వస్తున్నాయని మీరు when you తెలిసినప్పుడు understand your Father is speaking to మీ you, తండ్రి మీతో మాట్లాడుతున్నారని మీకు అర్థం చేసుకున్నప్పుడు so definitely there will be change in your decision. ఖచ్చితంగా మీ నిర్ణయంలో మార్పు ఉంటుంది. So the second reason why he changed his decision, రెండవదిగా ఎందుకు తన మనసును మార్చుకున్నాడంటే and he understood he has to obey to the Father. తండ్రికి నేను విధేయత చూపించాలని తను అర్థం You చేసుకున్నాడు. know, we are living in a days, modern days, the children are not really obeying to the parents. మనము నివసిస్తున్న ఆధునికమైన దినాల్లో మరి తల్లిదండ్రులకి మరి ఏమాత్రం బిడ్డలు విధేయత చూపటం లేదు. Children are fighting against parents. మరి పిల్లలు తల్లిదండ్రుల మీద దాడి చేస్తూ ఉన్నారు. Children want to live according to their own wish and will. పిల్లలు మరి వారి ఇష్టానుసారంగా వారు జీవించాలని ఆశపడుతున్నారు. But here is a first son. He understood that he has to obey to father. మరి ఇక్కడ మొదటి కుమారుడు ఉన్నాడు, తను అర్థం చేసుకున్నాడు నేను తండ్రికి విధేయత చూపించాలి. The third reason why he changed this decision, మూడవదిగా తన నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏమిటంటే so because he felt that he is living in the house of the father. నేను తండ్రి ఇంటిలో ఉంటున్నాను కదా అన్న విషయాన్ని So తను the తెలుసుకున్నాడు. father is a provider. తండ్రి నాకు పోషించేవాడు, Father is a take carer. తండ్రి నన్ను చూసుకునేవాడు, A father is the everything to the son. తండ్రి నాకు సమస్తము. Recently I was reading a story, ఈ మధ్యన ఒక చిన్న కథను నేను చదువుతున్నాను. and a father, he became old and he died, తండ్రి వృద్ధుడయ్యి మరణించాడు. and only old mother living. వృద్ధురాలు తల్లి మాత్రమే జీవిస్తూ ఉన్నది. She has one son. ఒక కుమారుడు ఆమెకి. ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడికి ఘనంగా వివాహం చేసింది ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి. అయితే వివాహం అయిన తర్వాత ఆమె కుమారుడు కోడలు తనతో పాటే ఒక ఇంటిలో ఉంటున్నారు. అయితే ఈ కోడలకి వృద్ధాప్యములో ఉన్నటువంటి తన యొక్క అత్తగారు అంటే అంత ఇష్టము ఆమెకి లేదు. దానికి కారణము చాలా ఉండి ఉండొచ్చు. అందులో ఒకటి, ఆమెకి కోడలు పరిచర్య చేయవలసి వస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నోసార్లు వృద్ధాప్యంలో నా తల్లి పిలుస్తూ ఉన్నది, నన్ను బాత్రూమ్కి తీసుకుని వెళ్ళండి, లేకపోతే నాకు ఇది ఇవ్వండి, లేకుంటే మీరు నాకు మందులు ఇవ్వండి. ఈ విధముగా అనేక సార్లు ఆ యొక్క కోడల్ని పిలిచి ఆమెతోటి పరిచర్య చేసుకుంటున్నప్పుడు కోడలికి తన యొక్క ఓపిక అయిపోయి, సహనము అయిపోయి, ఆఫీస్ నుంచి వచ్చిన తన భర్తతో ఇలా చెప్పిందట, ఏమండి మీ అమ్మగారు మన ఇంటిలో ఇంక వద్దు, ఆమెను తీసుకుని వెళ్ళి మీరు వృద్ధాప్య ఆశ్రమంలో ఉంచండి అని చెప్పిందట. అప్పుడు కొడుకు కదండి, అతడు మొదటిసారి విన్నాడు, అమ్మ అలా చేయకూడదు అని. రెండవసారి విన్నాడు. ఇలాగ 3 నెలల నుంచి జరుగుతుంటే ఒకసారి ఏమైందటండి, ఈ కోడలు తన వృద్ధాప్యంలో ఉన్న అత్తగారి యొక్క బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ని రెడీ చేసి ఇంకా ఆ ముసలి వయసులో ఉన్న ఆమెను బయటికి పంపివేయాలని ఆలోచన చేసిందట. 3 నెలల నుంచి గొడవ జరుగుతుంది కనుక భర్త కూడా ఏమి అనలేక సరే ఏదో చేద్దాం, ఆమెనే బయటికి పంపించేద్దామని ఆలోచన చేసినప్పుడు అప్పుడు
ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి లేక అత్తగారు ఆమె అన్నదటండి, నేను కాదు బయటికి వెళ్ళవలసి వచ్చేది, మీరు వెళ్ళాలి అని చెప్పిందటండి. మేము ఎలాగెళ్తామమ్మా, నీవే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలంటే అప్పుడు ఆమె ఆ ఒరిజినల్ ఇంటి డాక్యుమెంట్స్ బయటకు తీసిందటండి. ఇంటి డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయండి? ఆ తల్లి పేరు మీద ఉంది. ఇది నా ఇల్లు, నేను బయటికి వెళ్ళవలసింది కాదు, మీరే బయటికి వెళ్ళాలన్నప్పుడు కోడలు తోక ముడిచింది. ఆమె ముడిచి, ఇప్పుడు మనం రెంటెడ్ హౌస్లోనికి ఎలాగ వెళ్తాము, ఇల్లు బాగుంది ఇక్కడే ఉందాము అని అన్నది. సో సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్, గాడ్ ఈజ్ అవర్ షెల్టర్, God is our take carer. God, Father is our provider in our lives. తండ్రి మనల్ని పోషించేవాడు, తండ్రి సంరక్షించేవాడు, తండ్రి మన ఆశ్రయము. So you don't understand how important it is to obey your father. తండ్రికి విధేయత చూపించడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం మర్చిపోతూ ఉంటాం. So the first son, first of all, he recognized the fatherhood and the responsibility to obey to the father. ఈ మొదటి కుమారుడు తండ్రికి విధేయత చూపించాలన్న ఆ విషయాన్ని తను And గ్రహించుకున్నాడు. also secondly understood the heart of the father. రెండోది తండ్రి హృదయాన్ని తను గుర్తించాడు. Thirdly understood the father is everything in his life. మూడోది తండ్రైన సమస్తము అనే విషయాన్ని తను If you తెలుసుకున్నాడు. don't have the heavenly father in your life, పరలోకపు తండ్రి మీ జీవితంలో if లేకపోతే, you don't have God as a father in your life, దేవుణ్ణి మీరు తండ్రిగా కలిగి లేకపోతే do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా అండి? So you are nothing in your life మీ జీవితంలో మీరు ఏది కాదు. because your father is with you. మీ తండ్రి మీతో ఉన్నారు కనుక You have a value in your మీ life జీవితంలో నీకు విలువ ఉన్నది. because your father is with you. నీ తండ్రి నీతో ఉన్నాడు కనుక There is something strength in your life. నీ జీవితంలో ఏదో తెలియని బలము. Okay, the third reason why the first son he changed his heart. మొదటి కుమారుడు తన మనసు మార్చుకోవడానికి మూడో కారణం ఏమిటంటే He recognized his responsibility. తన బాధ్యతను తను గుర్తించాడు. He has to work in the vineyard. నేను ఆ ద్రాక్ష తోటలో పని చేయాలి. So that is important. అది ప్రాముఖ్యము. If he works there, he will get the daily food. నేను కానీ పని చేస్తే నాకు దినదిన ఆహారం నాకు దక్కుతాది. So anyhow, because of the four reasons, the first son he changed his life. ఈ నాలుగు కారణాల వల్ల మొదటి కుమారుడు తన మనసును మార్చుకున్నాడు. Okay, already we studied last week and we are going to look at the second son, what kind of character he has. ఇవన్నీ కూడా మనం ధ్యానించి ఉన్నాం, కానీ ఈ రెండో కుమారుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో కూడా చూద్దాం. Okay, so can you read a second son what was his reply to the father? ఈ రెండో కుమారుడు తండ్రికి ఇచ్చిన సమాధానం ఏంటో చదువుదామా? Yes, please. Yes. Okay, so the second son is a very typical son. ఈ రెండో కుమారుడు చాలా మరి వెరైటీగా ఉన్నాడు. He's a very tricky son. ఇతను చాలా కుయుక్తులతో కూడిన వ్యక్తి. I think it's very much synonymous to the modern sons. ఈ ఆధునికమైన కుమారులకు ఈ కుమారుడు సూచనండి. Most of the sons and the daughters nowadays, ఈ దినాల్లో చాలా కుమారులు కుమార్తెలు కూడా they will say, yes mom, yes father, I will do this. సరే నాన్న, సరే అమ్మ, నేను చేస్తాను అని చెప్తారు. But he will not do it. చేస్తానని చెప్పి చేయకపోవడం అనేటువంటిది ఈ లోకము యొక్క మాదిరికి మరి అది సమానముగా మనం చూస్తున్నాం అన్నమాట. It's the way of the modern world. ఈ ఆధునికమైన బిడ్డలకు సూచనగా ఉన్నాడు. So people say yes to you. ప్రజలు నీకు అవును అని చెప్తారు. So but they will not do it. కానీ వారు చేయరు. But they will do no to your life. కానీ నీ జీవితానికి లేదు అని So the చెప్తారు. second son is a very terrible son. ఈ రెండో కుమారుడు భయంకరమైన కుమారుడు. Okay, here the sons and the daughters sitting here tonight. ఈ రాత్రికాల సమయంలో కూర్చున్న ప్రతి కుమారుడు కుమార్తెలు, Are you telling to your parents yes and you are doing no in your life? మీ తల్లిదండ్రులకి అవును అని చెప్పి మీరు రహస్యంగా చేయటం లేదా? Okay, when he said yes, the father was so happy. ఈ చిన్న కుమారుడు అవును అని చెప్పినప్పుడు తండ్రి ఎంతో సంతోషించాడు. Finally, the second son,
he did not go to the vineyard. కానీ చివరికి చిన్న కుమారుడు ఆ ద్రాక్ష తోటలోకి I వెళ్ళలేదు. think we learn a great lesson from this context. ఈ ఉపమానం నుండి మనం అనేకమైన గొప్ప పాఠాలు So నేర్చుకోవచ్చు. whenever God speaks to you, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, whenever Father speaks to you, తండ్రి మీతో మాట్లాడుతున్నప్పుడు, whenever God revealing His plan in your life, దేవుడు తన ప్రణాళికను నీకు బయలుపరిచినప్పుడు, so what you have to do, you have to say yes God, and you have to do yes in your life. నువ్వు ఏం చేయాలంటే అవును తండ్రి అని చెప్పినప్పుడు అవును అనే నీ ప్రకారం ఉండాలి. అనగా తండ్రి రెండవ కుమారుని యొక్క స్పందన మొదటిగా చూచినప్పుడు సంతోషపడ్డాడు. అయితే ఆ సంతోషము ఎంతో కాలము నిలబడలేదు. అతడు ఎస్ అన్నాడని సంతోషించాడు. అయితే నెక్స్ట్ 5 minutes తర్వాత అతడు ద్రాక్ష తోటకి వెళ్ళడం మానేసి విశాఖపట్నం బీచ్కి వెళ్ళిపోయాడండి. He did not go to the vineyard. He went to the world in his life. ద్రాక్ష తోటకి వెళ్ళలేదు కానీ లోకం వైపు వెళ్ళిపోయాడు. So do you know why he did not go to the vineyard? ఎందుకు ఈ చిన్న కుమారుడు వెళ్ళలేదు ఆ ద్రాక్ష తోటకి? Because he did not understand his father. తన తండ్రిని తను He తెలుసుకోలేదు. did not understand his role in the family. మరి తన జీవితంలో తన పాత్రను Thirdly, he did గుర్తించలేదు. not understand the responsibility. మూడవదిగా తనకున్న బాధ్యతను తను గుర్తించలేదు. Okay, Jesus asked, which of these sons is done according to the plan of God? మరి యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు కదా ఒక ప్రశ్న, ఈ రెండు కుమారులు ఎవరు దేవుని ప్రణాళికబద్ధంగా ఉన్నారు? ఓకే, ఎవరు దేవుని యొక్క తండ్రి చిత్తానుసారముగా చేశారండి ఇక్కడ? మొదటివాడు, అంటే తండ్రి చిత్తానంగా చేయడం అంటే వాడు మనస్సు మార్చుకుని వాడు ఏమేడంటండి ద్రాక్ష తోటకు వెళ్ళినట్టు. అక్కడ కీలకముగా మనం చూడవలసింది అతడు మనస్సు మార్చుకొనడం చాలా ప్రాముఖ్యం. Tonight I wanted to encourage, can you repent in your life? ఈ రాత్రికాల సమయంలో నేను ప్రోత్సాహపరుస్తాను, మీరు పశ్చాత్తాపం పొందగలరా? Maybe you have been living against your heavenly Father. మీ పరలోక తండ్రికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారేమో. Maybe you are living in a drugs in your life. మీ జీవితంలో మీరు మద్యపానములో బానిసై ఉన్నారేమో. Maybe you are addicted to the alcohol in your life. మీ జీవితంలో త్రాగుడికి మీరు బానిసై ఉన్నారు. Maybe you are addicted to the illegal living in your life. మీ జీవితంలో లైంగికమైన సంబంధాలలో మీరు ఇరుక్కుని I ఉన్నారా? think tonight the call is coming that you need to repent in your life. ఈ రాత్రికాల సమయంలో మీరు పశ్చాత్తాపం పొందాలని ఒక పిలుపు దేవుడు ఇస్తున్నాడు. ఓకే, మొదటి కుమారుని చూసాము, రెండవ కుమారుడు. ఈ ఉపమానములో మూడవ వ్యక్తి ఎవరండి? రైట్. సో లెట్ us look at about father in this context. ఈ ఉపమానంలో తండ్రి గురించి కూడా కొన్ని విషయాలు చూద్దాం. So the father is we all know he is the head of the family. తండ్రి కుటుంబానికి పెద్ద, లేకపోతే కుటుంబానికి మొదటి వ్యక్తి. Okay, so if you understand the heart of the father, తండ్రి హృదయాన్ని కనుక మీరు తెలుసుకుంటే, a father has always two things. తండ్రికి రెండు విషయాలు ఎప్పుడు ఉంటాయి. A father here is said, go, that is the word of the father. తండ్రి ఇక్కడ చూసినట్లయితే తను చెప్పిన మాట ఏంటంటే వెళ్ళు. అనగా పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళి తండ్రి ఏమన్నాడండి? వెళ్ళు అన్నాడండి. అది రెండవ కుమారుడు దగ్గరికి కూడా వచ్చి ఏమన్నాడండి? గో. సో ద గో ఈస్ ద ప్రైమరీ commandment of the father. తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే వెళ్ళు. Even if you study the Bible from book of Genesis to the Revelation, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివినట్లయితే, and God said to Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, Abraham, go in your life. అబ్రహాము నువ్వు వెళ్ళు. That is the word of the father. అది తండ్రి మాట. That is a commandment of God. అది తండ్రి ఆజ్ఞ. If you look at the New Testament, నూతన నిబంధన చూస్తే, Jesus before ascended to heaven, యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అవ్వక మునుపు he told to his disciples, తన శిష్యులకు తాను ఇలాగనే చెప్పారు, go into all the world. ఈ సర్వ సృష్టిలోనికి మీరు వెళ్ళుడి. So the going is the word of God. మరి తండ్రి మాట వెళ్ళు అని అట్లే, A go is the commandment of God. వెళ్ళు అనేది తండ్రి ఆజ్ఞ అయితే, Even tonight God is giving, Father is giving the word, the
command to all the believers. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసులు కూడా అదే మాట ఇస్తున్నాడు. God wants you to go. దేవుడు నిన్ను వెళ్ళు అని ఆజ్ఞయిస్తున్నాడు. God wanted you to go and talk to the people about Jesus. యేసుక్రీస్తు వారి గురించి ఇతరులకి చెప్పు అని దేవుడు పిలుపునిస్తున్నాడు. అనగా వెల్లుడి లేక వెళ్ళు అనేటువంటి ఒక ఆజ్ఞని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. రెండవ మాట అంటే తండ్రిని అర్థం చేసుకోవడానికి తన మనస్సుని తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని ఆయన మాట్లాడుతున్నాడండి? ద్రాక్ష తోటకి వెళ్ళమని మాట్లాడుతున్నాడు. So go is the commandment of God. వెళ్ళు అనేది తండ్రి ఆజ్ఞ. So where you supposed to go? అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి? You have to go to the vineyard. మీరు ద్రాక్ష తోటలోకి వెళ్ళాలి. You know, in the Bible, vineyard is compared with the church of God. బైబిల్ గ్రంథంలో ద్రాక్ష తోట దేవుని సంఘముతో పోల్చబడింది. Even the vineyard is compared with the nation of Israel. మరి ద్రాక్ష తోట ఇశ్రాయేలు దేశానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. Vineyard is compared with the world. ద్రాక్ష తోట ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. So every believer you need to go. ప్రతి విశ్వాసి నువ్వు వెళ్ళాలి. Go into the world. ఈ లోకంలోకి నువ్వు వెళ్ళాలి. Go into the vineyard. ఈ ద్రాక్ష తోటలోకి నువ్వు వెళ్ళాలి. సో ద్రాక్ష తోటలోనికి వెళ్ళి నువ్వేమి చేయాలంటే ద్రాక్ష పండ్లు అవి నీవు తినడానికి కాదు కానీ అంటే తినవచ్చు కానీ నీవు ద్రాక్ష తోటలోనికి ఎందుకు వెళ్ళాలంటే ద్రాక్ష చెట్లు లేకపోతే ద్రాక్ష పాదులు అవి ఇంకా అత్యధికముగా అవి పెరగడానికి ఆరోగ్యకరముగా ఎదగడానికి ఏ ద్రాక్ష చెట్టు అయితే అది ఫలించడానికి దూరముగా ఉన్నదో అలాంటి వాటిని ఫలములోనికి తీసుకుని వెళ్ళడానికి నువ్వేమి చేయాలంటే ఆ ద్రాక్ష తోటలో నువ్వు పని చేయాలన్నమాట. సో తండ్రిని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క మనస్తత్వం ఏమిటంటే రెండు మాటలు అక్కడ రాయబడింది. మొట్టమొదటి అంటే వెల్లుడి, రెండవది అంటే ద్రాక్ష తోటలోనికి వెళ్ళమని దేవుడు మాట్లాడు. ద్రాక్ష తోట అంటే ఈ లోకము, వెళ్ళడము అనేది ఎవరికంటే తండ్రి కుమారులకే ఆజ్ఞ ఇస్తున్నాడు. సంఘములో ఉన్న మనమందరము కూడా ఎవరంటే we are children of God. మనందరూ కూడా దేవుని బిడ్డలము. We are sons and the daughters of God. మనము దేవుని కుమారులము, కుమార్తెలము. So tonight God's commandment is to go. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇస్తున్న ఆజ్ఞ వెళ్ళు. Take a pamphlet and go. ఒక పత్రిక తీసుకొని వెళ్ళు. Take the New Testament and go. నూతన నిబంధన బైబిల్ పట్టుకొని వెళ్ళు. Take the word of God and go. దేవుని వాక్యం పట్టుకొని వెళ్ళు. There are people really are living in a darkness. అనేకమంది అంధకారములో జీవిస్తూ ఉన్నారు. Can you go for God? దేవుని కొరకు నువ్వు వెళ్ళగలవా? Can you go to the vineyard in your life? దేవుని ద్రాక్ష తోటలోకి నువ్వు వెళ్ళగలవా? Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you tonight. తండ్రి రాత్రికాల సమయం బట్టి నీకు వందనాలయ్యా. Oh Lord, continue to Father, we thank you tonight. తండ్రి రాత్రికాల సమయం బట్టి నీకు వందనాలయ్యా. Oh Lord, continue to speak to us. దేవా మాతో మాట్లాడడం కొనసాగించయ్యా. Yes Lord, we are going to the cinema halls. అవునయ్యా, మేము సినిమా హాల్స్ కి We are వెళ్తున్నాము. going to the beaches in order to have enjoy the friendships. అయ్యా ప్రభు, స్నేహితుల్ని ఎంతగానో అనుభవించడానికి Oh Lord, బీచ్లకు we are వెళ్తున్నాము. going to the bad friendships. అయ్యా చెడు స్నేహితుల దగ్గరికి Oh వెళ్తున్నాము. Lord, we are going into the world. ఈ లోకంలోకి మేము వెళ్తున్నాము. Lord, help us to really go with the gospel to the vineyard. అయ్యా సువార్తతో మేము ద్రాక్ష తోటలోకి Lord, I వెళ్ళడానికి pray for సహాయం each చేయండి. and every sister and brother ఇక్కడ here. ప్రతి సహోదరుడు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. I just commit them to you, Lord. వారిని చేతులకు We అప్పచెప్తున్నాను. give you all the glory and నీకు honor. సమస్త మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటున్నాను. In Jesus' name. యేసు నామములో అడిగి In వేడుకుంటున్నాము. Jesus' name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా రుణస్థులను మేము క్షమించినట్టు మనల్ని క్షమించు, తేక కీడుని తప్పించు, రాజ్యము బలము మహిమయు. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికీ ఆయా స్థలాల్లో
దేవుని మహిమ పరిచిన బిడ్డలందరికీ సదాకాలము తోడిగా ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.